హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ ఇండియన్ మామ్స్. సో నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో మీలో చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయి, ఎలా చేయాలి ఏంటి, మీరు ఎలా చేస్తున్నారు అని. సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చేసినా కూడా నా డయట్ని రైట్ డౌన్ సమ్వేర్. ఏదైనా ఒక బుక్ అవైలబుల్ బుక్లో యాక్చువల్ నా డయట్ ప్లాన్ ఏంటి, నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, టుడే ఎలా ఉంటుంది, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, మొత్తం ప్లాన్ చేసుకుని ఇన్ డీటెయిల్గా రాసుకుంటాను. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 5 minutes. బట్ స్టిల్ ఏంటంటే మీకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఒకటి ఉండేసరికి కన్ఫ్యూజన్ అవ్వకుండా, ఇంట్లో ఉండే తినేయకుండా ఈజీగా అవైలబుల్ ఉండే ఫుడ్స్ చేసుకుంటారు కాబట్టి ఈజీ అయిపోతుంది. సో నాకైతే డయట్ అలా వర్కౌట్ అయింది. మీలో ఎవరికైనా ఇది యూజ్ అవ్వచ్చు. సో నేను ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేస్తున్నానని చెప్తాను. చేసే వాళ్ళందరికీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫస్ట్ సెకండ్ డేస్లోనే సక్సెస్ అవ్వాలని లేదండి. కొంతమంది అయితే కొన్ని నెలలు తీసుకుంటారు. బట్ స్టిల్ మీరు ఒకటి ఆలోచించారా, మనం తినే 4 mealsలో అంటే 3 meals అండ్ 1 snackలో ఏదైనా ఒకటైనా హెల్తీగా తీసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అదైతే సూపర్. సో నేను కూడా బింజ్ ఈటింగ్ చేస్తాను. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, నేను 4 to 5 meals ప్లాన్ చేస్తాను. అందులో 3 సక్సెస్ అవుతాయి, 1 ఫ్లాప్ అవుతుంది. సో అలా ఫ్లాప్ అయినప్పుడు నేను స్టేర్స్ ఒక 20 times ఎక్కి దిగటం కానీ, లేదా ఇంటి ముందే వాకింగ్ చేయటం కానీ, ఆర్ స్కిప్పింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ ఐ జస్ట్ ఇగ్నోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు నిన్నటి వీడియో షూట్ చేశాను, దానిలో పావ్ బాజీ చేశాను. అండ్ యూ నో హౌ ఇట్ గోస్ పావ్ బాజీ చేసిన తర్వాత. సో ఐ హ్యాడ్ టు ఈట్ 1 piece. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే, నేను యాక్చువల్లీ చేసే 8 hours ఫాస్టింగ్ని 18 hours వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట. ఎలాగూ మేడ్స్ రావట్లేదు, ఇంట్లో సరిపోను ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇలా కొంచెం ఫాస్టింగ్ ఎక్స్టెండ్ చేసినట్లు చేసామనుకోండి, మన ఒంట్లో తిన్న కార్బ్స్ కూడా కరుగుతాయి. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం తీసుకోగలిగిన ఓన్లీ 3 liquids: వాటర్, గ్రీన్ టీ అండ్ బ్లాక్ కాఫీ. సో వాటర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 glass తాగుతూ ఉండాలి. అండ్ నోట్ చేసి పెట్టుకోండి. నాకు తెలుసు ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం ఏమైనా రాయక్కర్లేదు, జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి దట్ యూ హ్యాడ్ 1 glass వాటర్ అని. ఇనిషియలీ ఒక 1 week ఇలా ట్రాక్ చేయగలిగితే తర్వాత డేస్ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ టీ. సో గ్రీన్ టీ వచ్చేసి అప్ టు 3 తీసుకోవచ్చు. 1 before bed ఈజ్ కంపల్సరీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ కాఫీ. మీకు ఎక్కువ హంగర్ ప్యాన్ వచ్చింది, తట్టుకోలేను, ఇప్పుడు నేను తినేయాలి అనిపించినప్పుడు యూ కెన్ హ్యావ్ బ్లాక్ కాఫీ. సో వీటిని కూడా ప్లాన్ చేసుకుని డీటెయిల్గా తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. గ్రీన్ టీ 2 to 3 తీసుకోవచ్చు. 2 being 1 ఎర్లీ మార్నింగ్లో మనం ఎక్కువ గ్యాప్ ఇస్తాం బ్రేక్ఫాస్ట్ కాబట్టి అక్కడొకటి తీసుకోవచ్చు. అండ్ అనదర్ వన్ ఈజ్ బిఫోర్ హెవీ మీల్. ఇప్పుడు మనము నేనైతే 16 to 8 hours ఫాస్టింగ్ చేస్తున్నాను. సో ఈ 16 hours ఫాస్టింగ్లో సో ఆ 8 hours తింటాం కాబట్టి ఆ 8 hourలో డెఫినెట్లీ ఒకటి హెవీ మీల్ ఉంటుంది. అంటే ఈ హెవీ మీల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ప్రతి మనిషికి ఈదర్ మార్నింగ్ ఆర్ నైట్ ఒకసారి డెఫినెట్లీ ఆకలిస్తుంది. ఆ ఆకలి హంగర్ ప్యాన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నాకైతే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ హంగర్గా ఉంటుంది. సో నేను లైక్ సమోసా అట్లాంటివి ఎక్కువ బింజ్ ఈట్ చేసేదాన్ని. ఐ నో మై బాడీ టైప్, ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ హంగ్రీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ నేను హెవీ మీల్ తీసుకుంటాను. ఆ మీల్ బిఫోర్ గ్రీన్ టీ డెఫినెట్లీ తీసుకుంటాను. సో ఎర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ హెవీ మీల్, నైట్ బిఫోర్ బెడ్. సో 3 green teas కంపల్సరీ. ఇన్ బిట్వీన్ అంటే నేను చెప్పేది ఫాస్టింగ్ పీరియడ్లో ఎప్పుడన్నా ఎక్కువ హంగర్ ప్యాన్ వచ్చేసింది, తట్టుకుంటా అవ్వలేదు అంటే ఐ గో ఫర్ బ్లాక్ కాఫీ. కెఫెన్ ఈజ్ నాట్ రియలీ గుడ్, బట్ ఇఫ్ యూ కాంట్ రియలీ అవాయిడ్ ఆర్ మీరు అవాయిడ్ చేయలేకపోతున్నాను, కంపల్సరీ తాగాలి, చాలా ఆకలిగా ఉంది అంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే. అండ్ మెడిటేషన్ అండ్ స్మాల్ యోగా పోస్చర్స్ చేస్తున్నాను, నాట్ మోర్ దాన్ దాట్, బికాజ్ లాట్ ఆఫ్ వర్క్. ఐ నెవర్ న్యూ ఐ హ్యావ్ సచ్ అ బిగ్ హోమ్. సో టైం అంతా అక్కడే సరిపోతుంది. అండ్ క్లాసెస్ ఆర్ స్టార్టెడ్ ఫర్ మై సన్ ఆల్రెడీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. సో ఈరోజు నేను మొత్తం వీడియోలో 16 to 8 hours ఫాస్టింగ్ ఎలా చేస్తున్నాను, ఏమేమి ప్లాన్ చేశాను, ఏమేమి తీసుకున్నాను. సో ఇది నిన్నటి వీడియో అండి, నేను ఎడిట్ చేసి ఈరోజు పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా కూడా ట్రై చేయాలంటే చేయొచ్చు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కాదు, మీరు నార్మల్లీ ఫాస్టింగ్ చేయలేను, డైట్స్ చేయలేను అన్నప్పుడు ఒక మీల్ని హెల్తీగా తీసుకోవటం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ గివ్ అ ట్రై. అండ్ సమ్మర్ చాలా హైగా ఉంది బెంగళూరులో, ఇట్స్ లైక్ స్వెటింగ్ టూ మచ్ అనమాట. సో దీని అడ్వాంటేజ్ తీసుకోవాలి. బికాస్ ద మోర్ యూ స్వెట్ ద మోర్ ఒంట్లో ఉండే బ్యాడ్ కంటెంట్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి. సో ఇట్స్ వెరీ గుడ్. ఇదే టైంలో హాట్ వాటర్ ఎక్కువ తాగారంటే మీ బాడీలో ఉండే చెడు అంతా కూడా డిటాక్స్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ 1/2 liter
వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను వితౌట్ లైమ్, బికాజ్ చెప్పాను కదా ఫాస్టింగ్లో ఉంటాం మనము. అండ్ వాట్ ఎల్స్? సో ఎనీ డౌట్స్ ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యం, వీడియో చూసేసి వచ్చేయి. సో ఫస్ట్ థింగ్ భయపడొద్దండి, బికాస్ దిస్ ఈజ్ అ నోట్స్, మై పర్సనల్ నోట్స్. కొంచెం టెన్షన్ ఫుల్గా ఉంటుంది, బికాస్ బిఫోర్ డే ప్లాన్ చేస్తాను కాబట్టి ఏమైనా మర్చిపోతానేమో, మిస్ అవుతానేమో అని అన్నీ జాట్ డౌన్ చేస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ దిస్. సో ఇది నేను 27th ఏప్రిల్ ప్లాన్ చేసింది, 27th ఏప్రిల్కి 26th ఏప్రిల్ ప్లాన్ చేసిందనమాట. సో ఐఎమ్ ఫాస్టింగ్ 16 to 8, 16 hours ఫాస్టింగ్ చేసి 8 hours ఈజ్ మై ఈటింగ్ విండో. సో ఈ 8 hoursలో మీరు కావాలంటే 3 meals తీసుకోవచ్చు, 4 or 5 meals యూ కెన్ టేక్. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ 4 to 5 liters అని ఎందుకు రాశానంటే, నేను ఎంత రాసుకుంటానో దానికన్నా 1.5 liter తక్కువ తీసుకుంటాను. సో ఐ నో అబౌట్ మై సెల్ఫ్, అందుకే 4 to 5 అని రాశాను. అండ్ బ్లాక్ కాఫీ ఇఫ్ నీడెడ్. ఇక్కడ 2 liter వాటర్ విత్ హిమాలయన్ పింక్ సాల్ట్ అండ్ లెమన్, బికాస్ మన ఒంట్లో మెగ్నీషియం, సోడియం అవన్నీ డైట్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అవి ఎక్కువ కావాలి. సో ఈ డయట్లో నేను ఎక్కువ తీసుకునేది 2 liters వాటర్ని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు చూపించాను కదా, అలా చేసి ఆ 2 liter వాటర్ తీసుకుంటాను అనమాట. సో మనం మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది 16 to 8 అండి. దీనిలో మనకి 3 to 4 types ఆఫ్ ఉన్నాయి. 12 hours is to 12 hours, విచ్ ఇస్ 12 hours ఫాస్టింగ్ చేసి 12 hours ఈటింగ్ విండో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 14-10, which is 14 hours you will fast and 10 hours you will eat. But the best thing is 16 is to 8. సో మీరు కీటో డయట్ చేయట్లేదు, నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే 16 is to 8 ఇస్ ద బెస్ట్ డయట్ అని చెప్పొచ్చు. సో 16 hours మనం ఫాస్ట్ చేసి 8 hours మనం తింటాం అనమాట. ఎ డే హ్యాస్ 24 hours, 24లో 16 hours ఫాస్ట్ చేసి 8 hours తింటాము. నెక్స్ట్ వచ్చేసి 20 is to 4 ఉందండి, అంటే 20 hours ఫాస్ట్ చేసి 4 hoursలో ఈటింగ్ విండో పెట్టుకుంటాము. ఇంకొకటి ఓమాడ్, అంటే 1 meal a day. సో ఈ 1 meal a day చేసే వాళ్ళు చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, ఐ ట్రైడ్ బట్ ఇట్ డి నాట్ వర్క్ అవుట్. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఓమాడ్ అనేది ఫర్ క్విక్ వెయిట్ లాస్, అలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇక్కడ 10:15 నుంచి స్టార్ట్ చేశానండి, బట్ బికాస్ మై ఈటింగ్ పీరియడ్ ఈస్ 10 to 6 PM. 6 PM to మార్నింగ్ 10 AM ఇస్ మై ఫాస్టింగ్ అనమాట. సో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి 7కి అట్లా లెగిసినప్పుడు 1/2 liter వాటర్, వామ్ వాటర్ తీసుకుంటాను. అండ్ దెన్ ఐ స్టార్ట్ సిప్పింగ్ ఆన్ వాటర్. మోస్ట్లీ వాటరే తీసుకుంటాను, బికాస్ ఓన్లీ 2 hours గ్యాప్. అండ్ దెన్ ఒకవేళ నాకు కంట్రోల్ చేసుకుంటా కావలేదు హంగర్ అంటే గ్రీన్ టీ తీసుకుంటాను. గ్రీన్ టీ ఈజ్ మస్ట్ కదా, సో గ్రీన్ టీ తీసుకుంటాను. హంగర్ ఎక్కువగా ఉంది అంటే బ్లాక్ కాఫీ తీసుకుంటాను. ఓకేనా? సో 10:50 AM, సో గ్రీన్ టీ ఆల్రెడీ కన్జ్యూమ్ చేసేసాను. 10:15 AMకి నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మూసేలు తీసుకుంటున్నానండి, అంటే కార్న్ఫ్లేక్స్ అవి ఉంటాయి కదా. సో హెలాక్స్ ఏదో ఇంట్లో పాతది ఉంది, సో ఐ స్టార్టెడ్ కన్జ్యూమింగ్ ఇట్ విత్ 100 grams ఆఫ్ మిల్క్, 100 ml ఆఫ్ మిల్క్ అనమాట. సో నా దగ్గర గ్రామ్ మెజర్ చేసేది ఉంది, దట్స్ ఐ రిటర్న్ 100 grams, అదర్వైజ్ ఇట్ ఈస్ 100 ml ఆఫ్ మిల్క్. ఆర్ విత్ దిస్ ప్లస్ 1 dosa, బికాస్ కార్బ్స్ అనేవి ఇంపార్టెంట్. మనం డయట్ చేసేటప్పుడు కార్బ్స్ని వదిలేసామంటే చాలా పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇదర్ 1 dosa ఆర్ 1 chapati, స్మాల్ చపాతీ అండి, మన చెయ్యి అంత వెడల్పు ఉంటే చాలు, మన పెనమంత వెడల్పు అక్కర్లేదనమాట. సో సచ్ ఎ స్మాల్ చపాతీ, బికాస్ చపాతీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లోడ్స్ ఆఫ్ కార్బ్స్ ఇన్ ఇట్. ఆర్ 2 idlis అండి, స్మాల్ అయితే 2 idlis, పెద్దదైతే 1 idli. ఆర్ 1 small cup పోహా, అటుకులు ఉప్మా అంటారు కదా అది, లేకపోతే దలియా తీసుకోవచ్చు, ఉప్మా తీసుకోవచ్చు, అలా ఒక స్మాల్ కప్ విత్ మూసెల్ 100 grams మిల్క్ అండ్ ఈ వీటిలో ఏదన్నా. నెక్స్ట్ 12:30కి గ్రీన్ టీ. నేను ఇక్కడ గ్రీన్ టీ ఎందుకు రాశానంటే మీకు తెలుసు నేను గ్రీన్ టీ ఎక్కువ తీసుకుంటాను. సో ఐ హ్యావ్ యాడెడ్ హియర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, యూ కెన్ స్కిప్ దిస్ ఆర్ యూ కెన్ టేక్ ఆల్సో. ఓకే, నేను 12:30కి ఐ హ్యావ్ టేకెన్ కుకుంబర్, ఒక కుకుంబర్ విత్ బ్రౌన్ బ్రెడ్ స్లైస్, దాని మీద ఆల్మండ్ బటర్ 1 spoon తీసుకున్నాను అండ్ లిటిల్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యూజ్ ఆన్ ఇట్. ఓకే, సో కుకుంబర్ అంటే దోసకాయ, బ్రౌన్ బ్రెడ్ లేని వాళ్ళు ఇక్కడ వేరే ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు, లైక్ 1 boiled egg తీసుకోవచ్చు, లేదంటే 50 grams పన్నీర్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ లాగా తీసుకోవచ్చు అనమాట. అంటే కుకుంబర్తో సలాడ్ లాగా, 1/2 onion, 1 tomato లాగా అట్లా తీసుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఏవి డ్రై ఫ్రూట్స్ వాడొద్దండి, అన్నీ 2-3 అలా తీసుకోండి సరిపోతాయి. ఓకే, ఆల్మండ్ బటర్ 1 spoon, ఆల్మండ్ బటర్ బ్రౌన్ బ్రెడ్ లేని వాళ్ళు వేరే సబ్స్టిట్యూట్స్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ 2:30 PM వాజ్ మై లంచ్. చూసారా ఇక్కడ 2:50కి వెళ్ళిపోయింది నా లంచ్ టైం. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అట్ 2:30. మనం ప్లాన్ చేసుకునే అన్నీ ఎగ్జిక్యూట్ అయితే మనం ఎందుకు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఉంటాం చెప్పండి. సో ఐ ఆల్సో మిస్ ఆన్ ఎగ్జిక్యూషన్. 2:30 PMకి మై లంచ్ ఈజ్ ఓట్స్ కర్డ్ రైస్ ఆర్ ఓట్స్ కిచడీ యూ కెన్ టేక్. రైస్ స్మాల్ కప్ తీసుకోండి, ఇది స్కిప్ చేయొద్దు బికాజ్ మనలో చాలామందికి రైస్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. ఓకేనా. అండ్ 2 eggs, ప్రోటీన్స్కి 2 eggs. ఎగ్స్ తినని వాళ్ళు సోయా తీసుకోండి లేదా పన్నీర్ తీసుకోండి. ఇవేమీ లేనప్పుడు ఇంట్లో ప్రోటీన్ సోర్సెస్ ఏవి ఉంటే అవి తీసుకోండి ఇక్కడ. ఓకేనా. 4:30 PM ఒక ఫ్రూట్ లైక్ యాపిల్ ఆర్ బనానా ఆర్ అ ఫ్రూట్ బాల్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ దీస్ 2 ఆల్సో విల్ డూ. ఓకేనా. సో నాదేమైందంటే ఈరోజు ఇది స్కిప్ అయిపోయింది. ఐ వాజ్ నాట్ హంగ్రీ, సో ఇది తీసుకోలేదు. నెక్స్ట్ అట్ 5:45 PM వాజ్ మై డిన్నర్ సపోజ్ టు బి. కర్రీ 1 full cup, ఏదైనా వెజ్ కర్రీ 1 cup, దాల్ 1 cup, చపాతీ 1 ఆర్ అ స్మాల్ బ్రౌన్ రైస్ కప్ అని అనుకున్నాను. బట్ ఇది కూడా 7:30కి వెళ్ళిపోయింది అనమాట. పిల్లలు ఉంటారు, వాళ్ళకి సర్వ్ చేసేది, వాళ్ళ క్లాసెస్ రివైజ్ చేసేది. సో దిస్ గాట్ పుష్డ్ అప్ టు 7:30. ఓకేనా. సో ఈరోజు ఏమైంది నాది ఆల్మోస్ట్ 10:15 to 7:30 అయిపోయింది అనమాట. సో ఐ మిస్డ్ బీయింగ్ ఆన్ ద యాక్చువల్ ప్లాన్ డైట్. 7 PM గ్రీన్ టీ అనుకున్నాను, అది కూడా తీసుకోలేదు. దట్ ఐ టుక్ అట్ 8:30 PM. సో సమ్ పాయింట్స్ విచ్ ఐ నోటెడ్. రిస్ట్రిక్ట్ క్యాలరీస్ వేర్ ఎవర్ పాసిబుల్. నాకు ఎప్పుడైనా ఆకలేసి చిప్స్ తినాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి ఫస్ట్ పాయింట్ చూసుకుంటాను. రిస్ట్రిక్ట్ క్యాలరీస్ వేర్ ఎవర్ పాసిబుల్. ఇంక్రీజ్ వాటర్ ఇంటేక్. మనం పుడుతూనే వాటర్ తాగిన వాళ్ళం కాదు, పెరుగుతూనే వాటర్ తాగిన వాళ్ళం కాదు. సో డెఫినెట్లీ ఇది ఒక పాయింట్, నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్. నా దగ్గర వీట్ గ్రాస్ పౌడర్ ఒక బాటిల్ ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కన్జ్యూమ్ ఇట్. సో ఐ విల్ ప్లాన్ వేర్ ఎవర్ పాసిబుల్ ఇన్ అ డే అండ్ ట్రై టు ఫిట్ ఇట్ ఇన్. సో అవాయిడ్ రైస్, ఇది నాకు నేను చెప్పుకుంటున్నానండి, అవాయిడ్ రైస్ అని. బికాజ్ వెన్ ఎవర్ ఐమ్ నాట్ ఆన్ డయట్ ఐ బింజ్ ఇట్ ఆన్ రైస్. సో ఇది నేను వాటర్ ఎన్ని గ్లాసెస్ తాగానని నోట్ చేసుకుంటాను. జస్ట్ తాగినప్పుడల్లా 1 అని వేసుకుని. సో ఎస్టర్డే నాట్ బ్యాడ్, ఐ కన్జ్యూమ్ 13 glasses of water. So this is my 27th April ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇక్కడ 7:30 అయింది కాబట్టి నా నెక్స్ట్ డే 7:30 to 16 hours ప్లాన్ చేయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ డే. సో దిస్ ఐ హ్యావ్ రిటర్న్ ఎస్టర్డే నైట్. బిఫోర్ స్లీపింగ్ ఐ రైట్ అండ్ దెన్ గో ఫర్ బెడ్. 16 to 8. So my fasting started at 7:30 PM. So today up to 11:30 AM I'm not supposed to eat. But because of pav bhaji I'm trying to push it to 1:30 అనమాట. సో అంటే ఏంటి, ఫాస్టింగ్ పీరియడ్ వచ్చేసి 7:30 PM to 11:30 AM. ఈటింగ్ విండో వచ్చేసి 11:30 AM to 7:30 PM. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ 16 to 8. ఓకేనా. సో 8 AM గ్రీన్ టీ ప్లస్ 1 liter వాటర్ అని రాసుకున్నాను. సో ఐ హ్యావ్ కన్జ్యూమ్డ్ 1/2 liter వామ్ వాటర్. గ్రీన్ టీ తీసుకోలేదు, ఐ మిస్ ద గ్రీన్ టీ. సో 10 o'clockకి ఐ టుక్ ద గ్రీన్ టీ. 11:30 AM is my milk muesli and banana plus 1 brown bread or 1 dosa or 2 idlis. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ ఎందుకు రాశానంటే ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొలాంగ్. ఇది ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఆకలి ఎక్కువ వేయొచ్చు. ఐ మైట్ గో డౌన్ ఆన్ మై షుగర్ లెవెల్స్. అందుకే ఇక్కడ బనానా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఓకే. 1:30 PMకి గ్రీన్ టీ తీసుకోవాలి. సో cucumber plus dry fruits or cucumber plus half apple is also good. 3 PMకి lunch. Oats curd rice plus 2 eggs is what I planned as of now. But చూద్దాం in a day progress how it all goes. సో 5 PMకి గ్రీన్ టీ ఫ్రూట్ బౌల్ అనుకున్నాను. అండ్ 7:30 PMకి కర్రీ 1 cup, దాల్ 1 cup plus 1 చపాతీ. సో దిస్ ఈజ్ సపోజ్ టు బి మై డిన్నర్. సో లెట్ us see how it all goes. సో ఈ గ్రీన్ టీ నార్మలీ హెవీ ఫుడ్ బిఫోర్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటాను. వాటర్ 4.5 liters. ఓకే. ఇన్ దట్ 2 liters ఇస్ సాల్ట్ అండ్ లెమన్ వాటర్. బికాస్ నా బీపీ లెవెల్ డౌన్ అయిపోతుంది సడన్గా. నేను జిఎం డయట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను, వెన్ ఎవర్ ఐ స్టార్ట్ ఆన్ డయట్ నా బీపీ లెవెల్ సడన్ డ్రాప్ అయిపోతుంది అనమాట. లైక్ హైపోగ్లైకోమియా అయిపోతాను. సో దట్స్ వై 2 liter ఆఫ్ సాల్ట్ అండ్ లెమన్ వాటర్ తీసుకుంటాను. బ్లాక్ కాఫీ ఇఫ్ నీడెడ్, అనవసరంగా తాగకూడదు. బట్ టుడే ప్రొలాంగ్ చేస్తాను కాబట్టి ట్రై చేస్తాను అనమాట. అందుకే బ్లాక్ కాఫీ తీసుకుంటాను. నెక్స్ట్ గ్రీన్ టీ 3 or 4 is mandatory. For me, I made it mandatory. ఓకేనా. నెక్స్ట్
టాప్ 4 గోల్స్ ఫర్ టుడే. సో టాప్ 4 గోల్స్ వచ్చేసి టుడే వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి, క్యాలరీస్ వేర్ ఎవర్ పాసిబుల్ డిక్రీజ్ చేయాలి, ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. I somewhere feel I am lagging behind in protein. So 2 eggs is not sufficient. So I'll try to do something for the protein intake here. So today's to list veg curry, dal ready chesi pettukovali, boil 4 eggs. So before kids get up before 8 o'clock, I'll try to do all these things anamata. So manaki em avutundante diet easy ayipotundi endukante manaki kavalsina main ingredients ive kabatti easy ayipotundi. Okay na. సో సాల్ట్ వాటర్ కొంచెం రెడీ చేసి పెట్టుకోవటం బెటర్, బికాజ్ బీపీ లెవెల్స్ డౌన్ అవుతాయి కాబట్టి 2 లీటర్స్ వాటర్లో హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ లేకపోతే సీ సాల్ట్ కానీ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి హాఫ్ లైమ్ కట్ చేసి దానిలో మిక్స్ చేసుకుంటే మనకి ఎప్పుడు వాటర్ అయినా ఈ వాటర్ తీసుకోవాలి. సో ఇది మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు, ఎప్పుడైతే మన ఈటింగ్ విండో ఉంటుందో అప్పుడు ఇది తీసుకోవాలి. బికాజ్ మనం ఫాస్టింగ్ విండోలో ఏమీ తీసుకోకూడదు కాబట్టి ఇది ఈటింగ్ పీరియడ్లో తీసుకోవాలన్నమాట. సో మై ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అండి 10:15 AM కార్న్ఫ్లేక్స్ విత్ 100 ml మిల్క్ అండ్ స్నాక్ అట్ 12:30. ఏమీ లేదు, ఒక కుకుంబర్ విత్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్, డ్రై గ్రేప్స్, ఫిగ్, అలాగే జీడిపప్పు తీసుకున్నాము. ఆల్మండ్ బటర్ 1 స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు. సో దిస్ ఈజ్ మై మిడ్ మార్నింగ్ స్నాక్ అనమాట. సో యూ కెన్ చేంజ్ అకార్డింగ్లీ, మీ హంగర్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ ఓట్స్ గంజి కానీ ఓట్స్ కర్డ్ రైస్ కానీ తీసుకోవచ్చు. సో నేను దీనికి హాట్ వాటర్ బాయిల్ చేస్తున్నాను, చేసి దీనిలో ఓట్స్ మిక్స్ చేస్తాను. లైక్ 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్. మీరు ఫస్ట్గా డయట్ స్టార్ట్ చేసినట్లయితే 4 స్పూన్స్ తీసుకోండి కంఫర్టబుల్లీ. కొంచెం కొంచెం తిని తక్కువ తిని బీపీ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి అలా చేయొద్దు, కంఫర్టబుల్లీ తీసుకోండి. సో ఒక 5 minutes అలా బాయిల్ అయినాక చూసారా ఇలా గంజి కన్సిస్టెన్సీ వచ్చింది. సో దీన్ని నేను కొంచెం సేపు కూల్ అయినాక బౌల్లోకి తీసేసుకుంటాను. అండ్ ఈరోజు ఒక చపాతీ అండ్ ఎగ్ రోల్ చేసుకుంటున్నానండి. ఇది కోకోనట్ ఆయిల్. సో కడాయిలో కోకోనట్ ఆయిల్ వేస్తాను. ఘీ వేసుకోవచ్చు, బటర్ కొంచెం తీసుకోవచ్చు, లేదా నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ అయినా కొంచెం తీసుకోవచ్చు. ఇది రిమైనింగ్ చపాతీ అండి, నైట్ లెఫ్ట్ ఓవర్. ఐ డోంట్ మైండ్ యూజింగ్ లెఫ్ట్ ఓవర్స్. అండ్ 2 eggs బాగా బీట్ చేసుకుని తీసుకోవచ్చు, హాఫ్ బాయిల్డ్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నాకు జస్ట్ ఈరోజు కొంచెం క్రాంకీగా ఉండి రోల్ తినాలనిపించింది. సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఐఎమ్ ట్రయింగ్. సో దీన్ని ఒక సైడ్ టర్న్ చేసుకుని స్ప్లిట్ చేసుకుని తినేయచ్చు. పర్ఫెక్ట్ ఎగ్ రోల్ చేసే వాళ్ళు ఉంటే ఐ డోంట్ కంపీట్ విత్ దెమ్, ఇట్స్ జస్ట్ అ ట్రై. ఓకేనా. సో దీనిలో ఇప్పుడు మనం కర్డ్ రైస్ కావాల్సినట్లుగా కోకోనట్ ఆయిల్ తీసుకుని పాన్లో, హాట్ అయిన పాన్లో కోకోనట్ ఆయిల్ తీసుకుని మనం కర్డ్ రైస్కి ఎలా తిరుగుమూత పెట్టుకుంటామో అలాగే వేసుకుందాము. లైక్ మినపప్పు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. హింగ్ ఉంటే హింగ్ కూడా వేసుకోవచ్చండి. అండ్ అల్లం కూడా. సో అల్లం కూడా క్రంచీనెస్ యాడ్ చేస్తుంది, అల్లం మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. అండ్ థ్రోట్ ఏమన్నా ఇచ్చింగ్ అలా ఉన్నా కూడా మీకు అల్లం డైజెషన్ వాటిలో అన్నిట్లో యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మస్ట్ ట్రై అల్లం. సో ఇక్కడ ఓట్స్ నేను ఉడకపెట్టాను కదా, దానిలో గంజిలాగా వస్తుందండి. సో యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ ఆర్ డిస్పోజ్ ఇట్ ఆల్సో. ఓకేనా. దీనిలో మనం ఇప్పుడు అల్లం యాడ్ చేస్తాము. యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఓకేనా. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాజ్ యూజువల్. హిమాలయన్ పింక్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, సీ సాల్ట్. నేను నార్మల్ ఐడిన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో దీన్ని నేను బౌల్లోకి తీసుకొని కొంచెం కర్డ్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఇది గంజి కన్సిస్టెన్సీ ఉంది, కర్డ్ లేకుండా ఉట్టి గంజిలాగా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కర్డ్ మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా లంచ్ అండి. చూడండి, రోల్, ఎగ్ రోల్ బిహైండ్ చపాతీ అండ్ ఎగ్. అండ్ ఈ కప్లో వచ్చేసి నేను మనం పొద్దున రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ తీసుకుంటాను. బికాజ్ నాకు ఈ 8 hours ఈ వాటర్ 2 లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలన్నమాట, గ్రీన్ టీ కాకుండా ఈ 2 లీటర్స్. సో లిటిల్ బిట్ టఫ్ కాబట్టి భోజనం చేసేటప్పుడు కూడా ఈ వాటర్ తీసుకుంటాను. అండ్ మై కర్డ్ రైస్ యాజ్ యూజువల్. సో ఆన్ సీరియస్ నోట్, ఇప్పుడు మనం చూడబోయేది హెల్తీ డిష్ కాదండి, ఇది పావ్ బాజీ. సో బీయింగ్ అట్ హోమ్ కిడ్స్కి డిషెస్ చేసి పెట్టడం కూడా ఒక రొటీన్ టాస్క్ అయిపోయింది. సో నేను ఈ డిష్ ఎలా చేశానని మీతో షేర్ చేసుకుంటాను. సో ఒక హాట్ కడాయిలో బటర్ తీసుకుందాం. మెయిన్లీ పావ్ బాజీలో ఎక్కువ యూజ్ చేసేదంటే బటర్ అండి. అట్ ద సేమ్ టైం 3 పెద్ద స్పూన్ ఆయిల్ తీసుకోవాలి దీనికి. కోకోనట్ ఆయిల్ అయితే బెటర్, బట్ స్టిల్ జంక్ ఇస్ జంక్. సో నేను నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీనిలో. అండ్ దీనిలో 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ 3 personsకి కావాల్సిన ఫుడ్ కాబట్టి నేను 2 ఆనియన్స్ విత్ సాల్ట్ వేస్తున్నాను. దీనిలో బాగా వేయించుదాం దీన్ని. ఇది వేగిన తర్వాత దీనిలో మనం క్యాప్సికమ్, బఠానీ వేసుకోవాలి.
సో క్యాప్సికమ్ బఠానీ కొంచెం సేపు వేగాలండి, బికాజ్ క్యాప్సికమ్ మెత్తగా అవడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఈవెన్ బఠానీ ఆల్సో. అండ్ ఆఫ్టర్ ఇవి వేగిన తర్వాత దీనిలో మనం టొమాటో వేస్తాము. 2 బిగ్ టొమాటోస్ తీసుకున్నాను నేను, బికాజ్ గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి 2 టొమాటోస్ తీసుకున్నాను. డిపెండ్స్ ఆన్ ద సైజ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఈ మిక్స్చర్లోకి 2 బాయిల్డ్ పొటాటోస్ని మ్యాష్ చేసి తీసుకుందాము. 2 పొటాటోస్ అయితే సఫిషియెంట్గా సరిపోతుందండి. బేసికలీ మనకి ఏంటంటే ఈ లూజ్ అయిన టెక్స్చర్ మనకి ఆల్మోస్ట్ సెమీ సాలిడ్ టెక్స్చర్ లాగా రావాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్, బికాస్ మీకు తెలుసు కదా పావ్ బాజీలో అది కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. సో దీనిలో సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ పావ్ బాజీ మసాలా ఉంది బై లక్, సో అది వేస్తున్నాను. అది లేని వాళ్ళు ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ చిల్లీ పౌడర్ కలిపి వేసుకోవచ్చు అండి, అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం కసూర్ మేతి యాడ్ చేశానండి. సో కసూర్ మేతి గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్ టుగెదర్, సో డోంట్ మిస్ దాట్. ఓకేనా, ఇవన్నీ మిక్స్ చేసి బాగా ఒక 15 minutes వరకు మనం అలా తడుతూనే ఉండాలండి. సో గుత్తి లాంటిది ఉంటే మనం ఈజీగా మ్యాష్ చేసేయచ్చు, బట్ నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేను అలా సో హియర్ కమ్స్ ద హీరో, బటర్ బటర్ బటర్. చాలా బటర్ వేసాను దీనిలో. సో బటర్ మెల్ట్ అయ్యి ఇదంతా కూడా కొంచెం టైట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ అవనిద్దాం. సో ఇక్కడ పాన్ తీసుకొని మనము పావుని ఫ్రై చేసుకుందాము. దీనిలో ఇవి చిన్నపిల్లలకైతే పీస్గా ఉంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి భాజీలో తినడానికి అనమాట. సో నేను దీనిలో బటర్ వేసి దానిలో కొంచెం పావు మసాలా వేసి కొంచెం కసూరి మేతి కూడా వేసి బన్ ఫ్రై చేస్తానండి. డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. సో యూ కెన్ ట్రై నార్మల్ జస్ట్ ఫ్రైయింగ్ ఆన్ బటర్ ఆల్సో, దట్ ఆల్సో గివ్స్ అ గుడ్ టేస్ట్. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ పీపుల్ లైక్ ఇట్ అని నేను ఇంకొంచెం ఎక్స్ట్రా బటర్ యాడ్ చేసి పావుని ఫ్రై చేస్తున్నాను. ఇంకా చాలా బటర్ పడుతుందండి. సో చూడండి ఇలా వస్తుంది కలర్, సో దాట్ మీన్స్ ఇట్ ఈస్ డన్. సో కొంచెం హంగ్రీ అనిపిస్తుంది, నేను బ్లాక్ కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాను. అయినంత వరకు అవాయిడ్ చేస్తాను, అవ్వకపోతే తప్పనిసరిగా చేసుకుంటాను. సో 1 glass వాటర్కి కొంచెం బాయిల్ అయినాక బ్రూ ఇన్స్టెంట్ మిక్స్ చేసి అదే నా బ్లాక్ కాఫీ. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ బ్లాక్ కాఫీ అనమాట. ఇది మనం ఫాస్టింగ్లో కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ద బ్లాక్ కాఫీ ఈజ్ అండ్ ఇట్ రియల్లీ టేస్ట్ గుడ్. సో నేను దీనికి హ్యాబిచువేట్ అయిపోయాను. సో దిస్ ఇస్ మై ఈవినింగ్ స్నాక్ అనమాట. సో దెన్ హియర్ కమ్స్ ద నైట్ డిన్నర్ అండి. సో ఈ వీడియో లెంతీ అయిపోతుంది, బట్ హియర్ ఈస్ అ జిస్ట్ ఆఫ్ మై డిన్నర్. రాగి గంజి చేసుకున్నానండి విత్ లాస్ట్ టైం నేను చూపించాను కదా, అలా ఇక్కడ ఐ బటన్లో లింక్ చేస్తాను. రాగి గంజి విత్ వాటర్ మెలన్ అనమాట. సో మై లాస్ట్ డిష్ వాజ్ అట్ 7:30 PM. సో చూసారా, ఇలా ఫస్ట్ సెకండ్ అండ్ పిల్లల కోసం పావ్ భాజీ ఇలా అయిపోయింది ఫుల్ డే మొత్తం. సో చూసారా, దట్ ఈస్ హౌ ఐ ప్లాన్ అ డే ఇన్ అడ్వాన్స్. అలా చేస్తే కానీ ఇలా అవ్వట్లేదు. అదర్వైజ్ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ డీల్ దట్ యూ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. మీరు ప్లాన్ చేస్తేనే దాన్ని ఫాలో చేస్తాం కష్టంగా ఉంటుంది. వితౌట్ ప్లానింగ్ డైట్ ఏమైనా చేశారంటే ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, బట్ నాకైతే వర్కౌట్ అవ్వదు. సో డెఫినెట్లీ నేను ప్లాన్ చేయాలి. అండ్ ఐఎమ్ స్టిల్ స్టక్ అట్ 67 and 65. లైక్ బిఫోర్ పీరియడ్స్ యూ డెఫినెట్లీ బ్లోట్ ఫర్ అప్ టు 1.5 to 2 kgs. సో ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 65 ఐఎమ్ స్టేయింగ్. మీలో చాలామంది వెయిట్ అడిగారు. సో 65. అండ్ డెఫినెట్లీ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, అట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్స్ తినండి. ఓకేనా, స్టే హోమ్, స్టే సేఫ్. ఫర్ టుడే దిస్ ఈస్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే గివ్ ఇట్ అ థమ్స్ అప్ అండ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైనా ఒక హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకున్నారా? ఇఫ్ వాట్ ఈస్ దాట్? అండ్ నాకైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో వామ్ వాటర్ తాగటం అలవాటు అయిందండి. ఐఎమ్ అ నో పర్సన్ ఫర్ వామ్ వాటర్. ఎప్పుడైనా వామ్ వాటర్ తాగితే ఐ యూస్ టు ప్యూక్ అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేస్తుంది. ఐ కెన్ నెవర్ టేక్ వామ్ వాటర్. అలాంటిది 1 liter వామ్ వాటర్ తీసుకుంటున్నాను. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్, బికాజ్ యూ నో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సైనస్ అండ్ మ్యూకస్. సో వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ is the best solution. So I'm happy that one good habit is built in me. అండ్ మీలో కనుక ఏమన్నా కొత్త హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ అయితే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో అవ్వండి, మెన్షన్ చేస్తాను. ప్లీజ్ ఫాలో దిస్ అకౌంట్. అండ్ ఫ్రమ్ నౌ ఐఎమ్ గోనా అప్లోడ్ ఎనీ క్విక్ రెసిపీస్ ఆర్ ఎనీథింగ్ హియర్ రాదర్ దెన్ ఇన్ కమ్యూనిటీ ట్యాబ్. ఓకేనా,
So anything else, leave it in the comment section. I'll try and answer them. Thank you for watching.